హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కమ్మనైన పాలకూర పప్పు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. అందులో దాని జీలకర్ర అండ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి. వెంటనే మనమైతే పాలకూరను కూడా ఫ్రై చేసుకుందాం. సో ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉండాలన్నమాట. సో ఇలాంటప్పుడు మనం ఇంకొక స్టవ్ మీద పప్పు పెట్టుకుంటాం కదా. సో అదైతే ఉడుకుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఉడికింది అని తెలిసాక మనమైతే ఆ పప్పుని ఈ పాలకూరలో అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అవ్వాలంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో మనకి ఎలా అంటే మంచిగా ఉడికింది అని తెలిసాక మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చింతపండు వేస్తే అయితే చాలా పుల్లగా చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి పప్పు ఉడికినట్టే ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని తినేస్తే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఎండాకాలం కదా, పప్పు అయితే చాలా చలవనిస్తుంది అన్నమాట.